అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విషయంలోకి వెళ్తే ఈరోజు సీదిరి అప్పలరాజు గారి భార్య శ్రీదేవి గారు చేత వైసీపీ వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాపించారు. మరి ఆమె చేత వాళ్ళు ఏం చెప్పించాలనుకుంటున్నారో, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో, అసలు ఆమెకి ఏం స్క్రిప్ట్ రాసి ఇచ్చారో, ఆమె ఏం చదివిందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దాదాపుగా ఆ వీడియోని 3 సార్లు పైకి కిందకి అంటే క్షుణ్ణంగా పరిశీలించినా చెప్పేటువంటిది ఏంటో చెప్పాలనుకున్నది అర్థం కావట్లేదు. అంటే ఆమె అంత కన్ఫ్యూజన్ అయినటువంటి పరిస్థితిలో ఉన్నది. ఆమె చేత వీళ్ళు వీడియో మాట్లాడిచ్చారు. అవంటది మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మా ఆయన డాక్టర్గా శ్రీకాకుళం జిల్లాలో ఈ విధమైనటువంటి సేవలు చేశాడు, ప్రజలకు అనేకమైనటువంటి విషయాల్లో అందుబాటులో ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఏంటి, అసలు మీ అబ్బాయిని అరెస్ట్ చేయటం అనేది తప్పు అని నువ్వు భావిస్తున్నావా అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి. కానీ దాన్ని మాట్లాడకుండా చదువుకుంటున్నటువంటి మా పిల్లల్ని రాజకీయాల్లో లాగటం ఏంటి, మా పిల్లల మీద కేసులు పెట్టడం ఏంటి, అసలు నాకు అది చాలా విచిత్రం. ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నామని అనేటువంటిది మరి ఆ స్క్రిప్ట్లో రాశారా లేకపోతే పొరపాటును చదివిందో నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ మాట్లాడేటువంటి ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూసాక ఆ వీడియోకి మనం మళ్ళీ దాని మీద కౌంటర్ ఇద్దాం. నేను మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి భార్యగా మీ అందరి ముందుకి వచ్చాను. నా పేరు శ్రీదేవి. ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా భార్యగా నేను మీ ముందుకి రావడం కాకుండా ఒక తల్లిగా కూడా ప్రజలందరి ముందుకి రావడం జరిగింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న రాజకీయ కక్షలు, దాని మీద జరుగుతున్న విభేదాలు కోసం మాట్లాడడానికి మీ ముందుకి వచ్చాను. ఈ కక్షల పరంగా మా కుటుంబం ఇబ్బందులు చాలా మటుకు గురయ్యాయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఒక రోడ్ యాక్సిడెంట్ని హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రయించి దానికోసం ఇంకా వేరే కథనాలు అల్లి ఒక చిన్న పిల్లాడు, చదువుకునే పిల్లాడు, అలాగే వాళ్ళ స్నేహితుడు, అలాగే మా ఆయన అందరికీ కూడాను లేనిపోని నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే, చిన్నపిల్లలు రాజకీయాలు చేయకుండా, కక్షపూర్తిగా రాజకీయాలు చేయకుండా, ఒకవేళ రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రయించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము. అధికార పార్టీగా అలాగే ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా మీ ముందుని ఉన్నాము. అధికార విభేదాలు అలాగే అధికారంగా ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పనిచేసాం. కానీ మేము ఏ పార్టీ కోసం కుటుంబ రాజకీయాలు అయితే మేము ఎప్పుడు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే అడగలుస్తున్నాను, దయచేసి ఒక వ్యక్తిపై ఇంత నిందలు మోపి హత్య నేరం కింద మార్చడం, సభాముఖంగా మా పేర్లు పెట్టి మాకు ముందుకు తీసుకొని వెళ్ళడం, ఇది మేము ఖండిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. ఒక బీసీ నాయకుడిగా మీ అందరికీ తెలిసిన సీదిరి అప్పలరాజు గారు ఒక బీసీ నాయకుడిగా కూడాను గుర్తించలేదు. అలాగే 5 సంవత్సరాలు ఆయన మంత్రివర్యులుగా పనిచేశారు, దాన్ని కూడా గౌరవం లేదు. కనీసం 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన డాక్టర్ పనులకైనా గౌరవం లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన చేసిన పనులు మీరు ఒక్కసారి శ్రీకాకుళంకి వచ్చి చూడండి. ప్రతి మండలం అలాగే ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూడండి, పరిశీలించండి. నిమ్మాడ అవనివ్వండి, లేకపోతే కోటబొమ్మలు అవనివ్వండి, నందిగామ అవనివ్వండి, టెక్కలు అవనివ్వండి, పలాస మండలం, మా వజ్రకొత్తూరు మండలం, మన్సా మండలం అవనివ్వండి, కంచిలి మండలం, అలాగే ఇచ్చాపురం, అంతేందుకు పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుంచి కూడా చాలామంది పేషెంట్లు మా వరకు వచ్చడం, అక్కడ పని చేసుకోవడం, ఆయన వైద్య వితుడిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళడం, ఎంతోమందికి ప్రాణం పోయడం అన్నీ కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన డాక్టర్గా ఆయన చాలా
పనులు చేశారు, చాలా కష్టపడ్డారు, 24 గంటలు పని చేశారు. అంతెందుకు 4-5 నెలల కిందట మా ఊరు పలాసలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కులాటలు జరిగింది. ఆ తొక్కులాటలో కూడా చాలా ప్రాణాలు కోల్పోయారు. అందులో కూడాను ఆయన వంతు సాయం చేపించడానికి ఆయన ముందుకు వెళ్ళి ఒక 3 వ్యక్తులకి సిపిఆర్ చేసేసి ప్రాణం పోసిన రోజులు ఉన్నాయి. ఇంత కూడా జరుగుతున్నప్పటికీ కూడాను ఒక డాక్టర్ చేసిన మంచిని తీసుకొని వెళ్ళి క్రిమినల్గా నిందితుడిగా నిలబెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. చూసారు కదా, నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఇప్పుడు నీ కొడుకుని కేసు పెడితే నువ్వు అంత బాధపడుతున్నావు, కానీ అవతల వాళ్ళ కుటుంబమే నాశనం అయిపోయింది. వాళ్ళు రోడ్డును పడ్డారు, వాళ్ళకి కనీసం ఎటువంటి న్యాయం చేయలేదు, కనీసం వాళ్ళతోటి మీరు బాధితులతో సంప్రదింపులు జరపలేదు, వాళ్ళకి ఏదో ఇస్తామన్నటువంటి హామీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. అయినా కూడా మీరు అవన్నీ మర్చిపోయి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నా భర్త మంచివాడు, మేము రాజకీయాలలో ఉన్నాం, ప్రజలకు సేవ చేసాం, ప్రజల్లో అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు కనీసం ఒక తల్లిగా నువ్వు మాట్లాడుతున్నావు, కానీ అది తీసి పక్కన పెట్టేసి ఒక సాధారణ మహిళగా మాట్లాడు. నీకు ఈరోజు నీ కొడుకు ఇంటి దగ్గర ఉన్నాడు, కాకపోతే కోర్టు కేసులకు హాజరవుతాడు. నీ భర్త ఒక 2-3 నెలలకో 4-5 నెలలకో బయటకు వచ్చేస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి దానయ్యని తిరిగి తీసుకురాగలుగుతారా? సరే, ఇప్పుడు ఇంత ఎపిసోడ్ నడిచింది కదా, ఇప్పటిదాకా వాళ్ళతో కనీసం మీరు చర్చలను జరిపారా? అరే జరిగిపోయింది, మా వైపు నుంచి మేము ఇంత కాంపన్సేషన్ ఇస్తాం, మా వైపు నుంచి ఇది ఇస్తాం, కేసు విత్డ్రా చేసుకోండి, మా పిల్లాడి ఫ్యూచరు అని ఎక్కడైనా మీరు వాళ్ళతో కాంప్రమైజ్ చేసుకున్నారా? కనీసం వాళ్ళతో చర్చలు జరుపుకున్నారా? ఇలాంటివి ఏం చేయరు. యాక్సిడెంటల్ కేసు ఏంటి? యాక్సిడెంటల్ కేసు అయిపోయింది, గుద్దాడు, వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఏం చేయమంటావు? ఇది అదే ప్లేస్లో రేపు మీ కొడుకు ఎవరన్నా చేసి ఉంటే మీరు మాత్రం ఇది రాజకీయ కక్షతో చేశారు, కుట్ర ఉంది దీంట్లో, నా కొడుకు మీద ఎవరో కావాలని చేశారు, నా కొడుకుని ఇలా చేశారని చెప్పేసి మీరు మాట్లాడతారు కదా. అంటే మీ కన్న ప్రేమ మీకు ఒక్కరికే ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరో మనుషులు కాదా? కనీసం ఆ స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడైనా సరిగ్గా ఇచ్చి సావనరా ఆమెకి. ఆమె ఏదో ఫస్ట్ టైం భర్త జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇంకెవరు లేరు కాబట్టి మాట్లాడాలి కాబట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. ఆమెకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు స్క్రిప్ట్ ఇస్తారండి. 10 ఏళ్ళు అధికారంలో ఎక్కడ ఉన్నారా? ఒకవేళ వాళ్ళకు గుర్తు లేకపోయినా కనీసం మీకైనా గుర్తు లేదంటారా? 10 ఏళ్ళు అధికారంలో ఎక్కడ ఉన్నారు? అంటే ఇవన్నీ ఏందయ్యానంటే ఆమెకి కన్ఫ్యూజ్ అనమాట. అసలు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఒక తల్లిగా మాట్లాడటంలో తప్పు లేదు. నా కొడుకు తప్పు చేశాడు, తప్పు అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు క్షమించండి, లేదా ఆ బాధిత కుటుంబాలని ఏదో ఒకటి మేము రాజీ చేసుకుంటాం అని అడిగేది వేరు. అట్లా కాకుండా మేము వెనుకబడిన కులాలు మమ్మల్ని రాజకీయంగా అనకదొక్కాలి అనేటువంటి దాంతోనే ప్లాన్లో చేస్తున్నారు అనేటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటమే ఇక్కడ ఆ ఓవర్ యాక్షన్కే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవ విషయం. ఇది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం. ఏమవుతుంది? ఏం చేయలేడు. మహా అయితే ఇంకొక 2-3 నెలల్లో అప్పలరాజు బయటకు వచ్చేస్తాడు, అంతే కదా. సో దానికుండా వాళ్ళు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇది వాళ్ళు అంటే ఒకటి యాక్సిడెంట్ చేసింది నీ కొడుకు తప్పు, చనిపోయిన కుటుంబానితో పరామర్శించకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా ఉండటం రెండవ తప్పు, అసలు ఎవరు సంబంధం లేని వ్యక్తిని కేసులో ఇరికించాలని చూడటం మూడో తప్పు. ఇన్ని తప్పులు చేసిన మీరందరేమో మంచోళ్ళు, మిమ్మల్ని రాజకీయ కక్షతోటి ఇబ్బంది పెడుతున్నారు. ఏ సంబంధం లేనటువంటి ఒక కుటుంబం రోడ్డును పడిపోయి చనిపోతే వాళ్ళు రోడ్డును పడితే వాళ్ళ కుటుంబానికి కనీసం న్యాయం చేయక, వాళ్ళని కనీసం పిలిచి మాట్లాడుకోక, నువ్వు మాత్రం నీకొక్కదానికే కొడుకు ప్రేమ, నీకొక్కదానికే కడుపు తీపి, నీకొక్కదానికే బిడ్డ మీద ఉన్న ప్రాణం, మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదు. వాళ్ళ తల్లికి ఆ కొడుకు మీద ప్రేమ లేదు, అట్లాగే వాళ్ళ కొడుక్కి వాళ్ళ తండ్రి మీద ప్రేమ లేదు, లేకపోతే భార్యకి భర్త మీద ప్రేమ లేదు. అంటే మీరు ఒక్కరే మనుషులు, వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే మనుషులు, వీళ్ళకొక్కరికే సెంటిమెంట్స్ ఉంటాయి, వీళ్ళకొక్కరికే ఫ్యామిలీస్ ఉంటాయి, మిగతా ఎవరికి ఉండవమ్మా. అసలు ఏమైనా మాట్లాడుతున్నాను, పిచ్చిగా మాట్లాడుతున్నాను అర్థమవుతుంది. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నావు.